బాలీవుడ్ ని శాసించిన కరణ్ జోహార్ ను ఎవరూ పట్టించుకోవడం లేదా? కరణ్ జోహార్ కనుసన్నల్లో నడిచిన హిందీ ఇండస్ట్రీలో ఇప్పుడైన మాటకు విలువ లేదా? కరణ్ జోహార్ సినిమా కూడా థియేటర్స్ దొరకని పరిస్థితి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నమ్మి తీరాల్సిందే. ఐరన్ లెగ్ జాన్వీ కపూర్ కు కరణ్ జోహార్ లైఫ్ ఇద్దామని అనుకున్నాడు. దడక్తో జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్ ఈ అమ్మడితో సన్నీ సంస్కారికి తులసి కుమారి అనే సినిమా నిర్మించి అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నాడు. విడుదల తేదీ దగ్గర పడ్డంతో కరణ్ జోహార్లో టెన్షన్ మొదలైంది. సినిమా హిట్ అవుతుందా లేదా అన్న ప్రెషర్ కంటే థియేటర్స్ దొరకడం లేదన్న బాధ ఎక్కువైపోయింది. సన్నీ సంస్కారికి తులసి కుమారితో పాటు కన్నడ పాన్ ఇండియా మూవీ కాంతారా చాప్టర్ 1 విడుదలవుతోంది. హిందీలో కాంతారా హిట్ కావడంతో ప్రీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టే మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఎక్కువగా కాంతారా చాప్టర్ 1కే దక్కాయి. దీంతో సన్నీ సంస్కారికి తులసికి కావాల్సిన థియేటర్స్ దక్కకపోవడంతో కరణ్ జోహార్ గొడవ చేస్తున్నాడు. కరణ్ జోహార్ సినిమాకు థియేటర్స్ దొరక్కపోవడం బీటౌన్ లో చర్చకు దారితీసింది. బాహుబలిని హిందీలో రిలీజ్ చేసి పాన్ ఇండియాకు తెరలేపిన కరణ్ కు అదే పాన్ ఇండియా మూవీ కాంతారా చాప్టర్ 1 నిద్ర పట్టనీయకుండా చేస్తోంది. కనీసం థియేటర్స్ ఇవ్వాలని అడిగే పరిస్థితికి కరణ్ వచ్చేశాడు. జాన్వీ కపూర్ కెరీర్ మొదలై అప్పుడే 7 ఏళ్లు గడిచిపోయింది. డెబ్యూ మూవీ దడక్ హిట్ అయినా ఆ తర్వాత హిందీలో ఒక్క హిట్ చూడలేదు. దేవర హిట్ అయినా విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. దసరాకొస్తున్న సన్నీ సంస్కారికి తులసి కుమారి అయినా హిట్ ఇస్తుంది అనుకుంటే అసలుకే మోసం అన్నట్టు థియేటర్సే దొరకడం లేదు. మరోవైపు వరుణ్ ధావన్తో కలిసి జాన్వీ వేరే లెవెల్లో ప్రమోషన్ చేస్తోంది. ఈసారైనా హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్స్ పెంచుకుంటుందేమో చూడాలి. మరి ఓటీటీ రైట్స్ కొనడం లేదు. ఓటీటీ రైట్స్ అమ్ముడు కాకపోతే సినిమా రిలీజ్ కాదు. ఈ మధ్య కాలంలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ డీల్ పూర్తి కావాలంటే ఏం చేయాలి? డిజిటల్ సంస్థల దృష్టి తమ సినిమాలపై పడాలంటే నిర్మాతలు ఏం చేయాలి? దానికి ఒక చిట్కా ఉంది. అదేంటో చూద్దాం. పెద్ది సినిమా సగం షూటింగ్ కూడా పూర్తి కాకుండానే ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. సినిమా 2026 మార్చి 27న థియేటర్స్లోకి వస్తోంది. రిలీజ్కు ఇంకా 9 నెలలు ఉండగానే ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ తీసుకుంది. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అన్ని భాషల్లో కలిపి 105 కోట్లకు అగ్రిమెంట్ జరిగింది. క్రికెట్ బ్యాక్డ్రాప్తో రూపొందుతున్న పెద్ది ఓటీటీలో సెంచరీ దాటింది. ఓటీటీ సంస్థలు ముందుకు రావాలంటే గ్లిమ్స్, టీజర్, సాంగ్ ఏదో ఒకటి బాగుందన్న హైప్ క్రియేట్ అయితే డిజిటల్ హక్కులు ఈజీగా అమ్ముడవుతాయి. బాలయ్య సినిమాలకు ఓటీటీ రైట్స్ 40-50 కోట్ల కంటే ఎక్కువ ఉండకపోయినా అఖండ 2 టీజర్ రిలీజ్ తర్వాత ఓటీటీ 80 కోట్ల ఆఫర్ చేసిందట. సినిమా ఎలా ఉన్నా టీజర్, ట్రైలర్తో మెప్పిస్తే ఓటీటీలు ముందుకొస్తాయి. లేదంటే నిర్మాతలు డిజిటల్ సంస్థల వెనకాల పడాల్సి వస్తోంది. ఓటీటీ డీల్ కాకుండా సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. థియేట్రికల్గా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా ఎంతో కొంత పెద్ద మొత్తం డిజిటల్ సంస్థల నుంచి రావడంతో వాళ్లు పెట్టిన రూల్స్కు తలొగ్గాల్సి వస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయినా థియేటర్స్లోకి రాలేదంటే ఓటీటీ డీల్ కాలేదని అర్థం. సినిమాల రిలీజ్ డేట్స్ హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతల చేతుల్లోంచి వెళ్లిపోయింది. సినిమా పూర్తయినా ఎప్పుడు విడుదల చేయాలో ఓటీటీ నిర్వాహకులు చెప్పాల్సిందే. వాళ్లు చెప్పిన డేట్కు రిలీజ్ చేయకపోతే దబిడి దిబిడే, ఎందుకొచ్చిన గొడవ అంటూ ఓటీటీలు నిర్ణయించిన తేదీకే వస్తున్నాయి. చిరంజీవి నటిస్తోన్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర వైపు ఓటీటీ కన్ను పడ్డం లేదు. టీజర్లోని విఎఫ్ఎక్స్ ట్రోలింగ్ కావడంతో రీరైట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెస్ పై నెగిటివ్ పడ్డంతో ఓటీటీలో ఆసక్తి చూపడం లేదని తెలిసింది. విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయినా 2026 సమ్మర్కు వస్తోందని చెబుతున్నా ఓటీటీ సెటిల్మెంట్ జరిగితే కానీ రిలీజ్ డేట్ ప్రకటించలేరు. తెలుగులో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇది పాత ట్రెండే అయినా గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నారు. ఒక్కో పాట కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. 5, 10, 15 కోట్లు ఇలా లెక్క లేకుండా ఖర్చు పెడుతున్నారు. భారీతనం ఉట్టిపడాలంటే తప్పదంటున్నారు మేకర్స్. ఒక పాటలో ఎంతమంది ఎక్కువ డాన్సర్స్ ఉంటే అంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అదెలాగో మీరే చూడండి. పాటలో హీరో వెనకాల వందల మంది డాన్సర్స్ ఉండే ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. అందులోనూ జాతర, ఉత్సవాల్లో వచ్చే పాట అయితే 400 నుంచి 500 మంది డాన్సర్స్ కావాల్సిందే. అఖండ 2 కోసం రీసెంట్ గా 600 మంది డాన్సర్లతో పాట తీశారు. విశ్వంబర నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రామరామను 400 మంది జూనియర్ డాన్సర్స్ తో చిత్రీకరించారు. 4 సెట్స్ లో 12 రోజుల పాటు తీయగా బడ్జెట్ 6 కోట్లు దాటేసిందట. 100 మంది గ్రూప్ డాన్సర్స్ భారీ సెట్ అంటే ఈ మధ్య కాలంలో ముందుగా గేమ్ చేంజర్ గుర్తుకొస్తుంది. ఏకంగా ఒక ఊర్నే సెట్ గా వేయించాడు శంకర్. రామ్ చరణ్, కియారాపై చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి 15 కోట్లు ఖర్చు పెట్టాడు నిర్మాత దిల్ రాజు. 400-500 మంది డాన్సర్స్ ఓకే, రిథంలో స్టెప్ వేస్తే 2 కళ్ళు చాలవు. బడ్జెట్ ఎంతైనా రిస్క్ చేసి పాటను సూపర్ హిట్ చేయాలని చూస్తున్నారు. పుష్ప 2 టైటిల్ సాంగ్ ను ఇలాగే 100 మంది డాన్సర్స్ తో తీశారు.
లియోలో నారెడీ సాంగ్ జవాన్ దుమ్ము దులిపేలా సాంగ్ వెనకాల వందల మంది డాన్సెస్ చిందులేశారు. ఎంతమందున్నా ఒక్క మూమెంట్ తో ఆకట్టుకోవడం, యూత్ లైక్ చేయడంలో ఇలాంటి పాటలే తమ సినిమాల్లో ఉండాలని స్టార్స్ పట్టుబడుతున్నారు. వెనకాల ఎంతమంది ఎక్కువ మంది డాన్సెస్ ఉంటే సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుంది అనుకుంటే పొరపాటే. పాట క్యాచీగా ఉండాలి. స్టెప్పులు, మేకింగ్, విజువలైజేషన్, హీరో హీరోయిన్ల ప్రెజెన్స్ అన్నీ బాగుంటేనే సాంగ్ సూపర్ హిట్ అవుతుంది. జవాన్, లియో, పుష్ప 2లోని పాటలు అన్ని రకాలుగా ఇంప్రెస్ చేయడంతో మన హీరోలు ఇలాంటి పాటలే కావాలి అంటంతో నిర్మాతలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఊరమాస్ లుక్ లోకి రావాల్సిందే. ఇలా రస్ట్ అండ్ రగ్గుడ్ లుక్ లోకి వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఇలా మారిన వారికే హిట్స్ పడేసరికి అందరూ ఇదే బాట పట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎన్నిసార్లైనా రఫ్ గా తయారవడానికి రెడీ అంటున్నారు. లుక్ తో అందరి దృష్టి తమపై తిప్పుకుంటున్న ఆ హీరోలు ఎవరో చూద్దామా? ప్రశాంత్ నీల్ మూవీ కోసం లుక్ మార్చేశాడు తారక్. మొదటి 2 షెడ్యూల్లో బక్కగా కనిపించిన లైట్ బియర్డ్తో నటిస్తే అక్టోబర్లో జరిగే షెడ్యూల్ కోసం లుక్ మార్చేశాడు. గుబురు గడ్డంతో ఎంట్రీ ఇస్తున్నాడు. కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ రావడంతో ప్రశాంత్ నీల్ సినిమా లుక్ బయటకొచ్చేసింది. అక్కినేని హీరోలు చాలా క్లాస్ గా ఉంటారు. వీళ్లకు అలాంటి రోల్సే వస్తాయి. లవర్ బాయ్స్ గా కనిపిస్తూ లవ్ స్టోరీస్ ఎన్ని చేసినా సక్సెస్ దక్కకపోవడంతో ఈ క్లాస్ హీరోలు కాస్త ఊరమాస్గా మారిపోయారు. ఇంతవరకు సరైన హిట్ లేని అఖిల్ కూడా గుబురు గడ్డంతో ఏడాది నుంచి కనిపిస్తున్నాడు. ఏజెంట్ ప్లాఫ్ తర్వాత నటిస్తున్న లెనిన్ మూవీ కోసం గుబురు గడ్డంతో ఊరమాస్ లుక్ లోకి వచ్చేశాడు అఖిల్. గెటప్ మార్చనిదే, కష్టపడందే సక్సెస్ దక్కదు. దీంతో రియలిస్టిక్ కథను ఎంచుకున్న చైతు జాలరీగా మారిపోయి స్టైలిష్ లుక్ నుంచి రఫ్ లుక్ లోకి రావడమే కాదు, ఏడాదికి పైగా ఇదే లుక్ మెయింటైన్ చేసి హిట్ కొట్టాడు. చూస్తుంటే గెటప్ చేంజ్ కెరీర్ కు గేమ్ చేంజర్ అవుతోంది. బ్రో ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టులో గుర్తుపట్టలేనంతగా గడ్డం పెంచేశాడు. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత మరొకసారి గుబురు గడ్డంతో కనిపిస్తూ ఊరమాస్ లుక్ లోకి వచ్చేసాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ పెద్ద గ్లిమ్స్ చూస్తుంటే రంగస్థలంలా బాక్స్ ఆఫీస్ వద్ద మరొక సిక్సర్ కొట్టేటట్టే కనిపిస్తున్నాడు చెర్రీ. రగ్డ్ అండ్ రస్టింగ్ గా నటించిన సినిమా హిట్ అయితే దసరా తర్వాత నాని ప్యారడైజ్ తో గెటప్ మార్చేశాడు. బాక్సాఫీస్లో తన రికార్డులు తనే తిరగరాయాలంటే గెటప్ మార్చేస్తాడు నాని. ఆ మధ్య దసరాతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కెరీర్లో ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటాడు. ఇదే ఇన్స్పిరేషన్తో ది ప్యారడైజ్తో మరోసారి డిఫరెంట్ గెటప్తో వస్తున్నాడు. యంగ్ హీరోలు గెటప్ చేంజ్ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. మాస్ లుక్నే ప్రిఫర్ చేస్తూ మేకోవర్ అవుతున్నారు. కాతో కిరణ్ అబ్బవరం మారిపోగా భైరవంతో బెల్లంకొండ, సాయి శ్రీనివాస్ రస్టిక్గా మారాడు. ఇంతవరకు సరైన హిట్ లేని ఈ కుర్ర హీరోకు మాస్ లుక్ కలిసొస్తుందేమో చూడాలి మరి.